హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ చోలే మసాలా కర్రీ. కుక్కర్‌లో ఈజీగా 5 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. ముందుగా శనగల్ని 7-8 గంటల వరకు నానబెట్టుకోవాలి. కాబూలి శనగలంటారు. తెల్ల శనగలు నానబెట్టేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కుక్కర్ పెట్టుకొని, అందులో 4 స్పూన్ల ఆయిలేసుకోవాలి. అందులో దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు వేసుకొని కొంచెం ఫ్రై అవ్వాలి. దాని తర్వాత ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన 2 ఉల్లిపాయలు అవేసుకోవాలి. అవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకొచ్చేంత వరకు ఫ్రై జేసుకోవాలి. ఆలోగా అవి ఫ్రై అయ్యేలోగా మనం టమాటాలు మిక్సీ వేసుకోవాలి. 2 టమాటాలు తీసుకున్నాను. మిక్సీ వేసేసుకోవాలి. ఉల్లిపాయలు మంచిగా ఫ్రై జేసుకోవాలి. హైలో పెట్టొద్దు. సిమ్‌లో పెట్టుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయిపోయినాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను. ఇది కూడా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై జేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ముందే మిక్సీ వేసుకున్న టమాటా ప్యూరీ వేసుకోవాలి. అంతా కలిసేలా ఒకసారి కలుపుకొని ఇందులోనే ఒక పచ్చిమిరపకాయ, కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. కొంచెం ఫ్రై అయిపోయినాయి గదా! ఇందులో పసుపు, కారము, ఉప్పు, కొంచెం ధనియాల పొడి ఇవన్నీ వేసుకొని అన్నీ కలిసేలా కలుపుకొని కొంచెం ఇవి ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై జేసుకోవాలి. ఆయిల్ పైకొచ్చేసింది గదండీ! ఇప్పుడు కొంచెం కొబ్బరి పొడేసుకుందాం. కొంచెం గ్రేవీ తిక్కుగుండడానికి. ఒక స్పూన్ కొబ్బరి పొడేసుకోవాలి. అది గూడా కలిసిపోయింది. ఇప్పుడు మనం నానబెట్టుకున్న శనగల్ని వేసేసుకోవాలి. ఒక కప్పు శనగలైతే 2 కప్పుల వాటరు. 2 కప్పుల 2:30 కప్పుల వాటర్ పోసుకొని వాటర్ పడతాయి. ఇప్పుడు కొంచెం శనగలు కొంచెం మసాలాలో ఫ్రై అయితే మంచిగా ఫ్లేవర్లు పడతాయి గదా! ఒక నిమిషం అట్లా మూత పెట్టేసి ఉంచేసుకోవాలి. చూద్దాము. కొంచెం మంచిగా మసాలాలన్నీ బట్టి ఉంటాయి. ఒక నిమిషం అయింది. ఇందులోనే ఒక కప్పుకి 2 కప్పుల వాటరు. శనగలు ఒక కప్పు తీసుకుంటే 2 కప్పుల వాటరు పోసేసుకొని, ఉప్పు, కారం అన్నీ సరిపోయినాయో లేదో ఒకసారి రుచి చూసుకొని, కుక్కర్ మూత పెట్టేసేసుకోవాలి. 5, 6 విజిల్స్ రావాలండి. శనగలు ఉడకాలి గదా! మనం నానబెట్టినయి అట్లే ఏసేసాం గదా! డైరెక్ట్‌గా ఉడకబెట్టుకోలేదు గదా ముందే. ఉడికిందండి. విజిల్ గూడా పోయింది. ఒకసారి చూద్దాం. మంచిగొచ్చింది కర్రీ. ఇందులోనే చోలే మసాలా కర్రీ గదా! చోలే మసాలా పౌడర్ ఉంటే కొంచెం వేసుకొని, కొంచెం లాస్ట్‌లో కొత్తిమీర వేసేసుకుంటే మన కర్రీ రెడీ అయిపోయింది. ఇది పూరి, చపాతీ ఈ వాటిల్లోకి రైస్‌లోకి వేటిలోకైనా మంచిగుంటది. సర్వింగ్ బౌల్‌లోకి తీసేసుకుందాం. కర్రీ రెడీ అయిపోయింది. ఒకసారి ఉడికిందో లేదో చూద్దాం టెస్ట్ చేద్దాం. శనగలు ఉడికినాయో లేదో. ఉడికిపోయాయి గదండీ! మెత్తగా ఉడికినాయి. చాలు ఒక 5, 6 విజిల్స్ వస్తే సరిపోతది ఉడుకుతాయి. సర్వింగ్ బౌల్‌లోకి తీసేసుకోవాలి. మన కర్రీ రెడీ అయిపోయిందండి. ఇది పూరి కర్రీ, చపాతీలోకి దేంట్లోకైనా మంచిగుంటది. ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీని. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం.